రాజకీయాలనే ఒక సినిమా అనుకుంటే ఇప్పుడు మనం దానికి బిగ్గెస్ట్ క్లైమాక్స్ చూస్తున్నాం. ఒకవైపు ఎలక్షన్స్ హడావుడి తగ్గుతోంది, కాని ఎవరూ ఊహించని ఒక భారీ సెన్సేషన్ జరిగింది. దాదాపు 62 ఏళ్లుగా తమిళనాడుని శాసిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల కోట బద్దలైంది. దీన్ని సాధించింది ఎవరు? యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ సి. జోసెఫ్ విజయ్. ఇప్పుడీ ఎమోషన్స్ని కాస్త పక్కన పెట్టి వాస్తవంలోకి వద్దాం. ఆ రాష్ట్ర బ్యాలెన్స్ షీట్ ఏం చెప్తోంది? కేవలం ఫ్యాక్ట్స్, డేటా మరియు మ్యాక్రో ఎకనామిక్ రియాలిటీస్ని మాత్రమే బేస్ చేసుకుని మనం ఒక పెద్ద ప్రశ్నకి ఆన్సర్ వెతుకుదాం. తెరమీద కనిపించే ఆ సినిమాటిక్ హీరోయిజం రియల్ వరల్డ్ ఎకానమీకి, గవర్నెన్స్కి మ్యాచ్ అవుతుందా? 107 సీట్లు. ఈ నంబర్ని ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది మామూలు గెలుపు కాదు. ఇండియన్ పాలిటిక్స్లోనే ఒక బ్లాక్ బస్టర్ డెబ్యూ అని చెప్పొచ్చు. తనను తాను జననాయకంగా అంటే ప్రజల నాయకుడిగా పరిచయం చేసుకున్న విజయ్ ఒక పవర్ఫుల్ డిజిటల్ క్యాంపెయిన్తో దూసుకుపోయారు. పాత పార్టీల మీదున్న యాంటీ ఇన్కంబెన్సీని, ఆ ఓటర్ ఫెటీగ్ని చాలా క్లెవర్గా వాడుకుని తన తమిళగ వెట్రి కజగం పార్టీతో అన్ని వర్గాల ఓట్లను స్వీప్ చేసేశారు. కానీ ఎలక్షన్ గెలవడమనేది కేవలం ట్రైలర్ మాత్రమేనండి. అసలైన అగ్నిపరీక్ష, ఆ గవర్నెన్స్ అనేది ఇప్పుడే మొదలవుతుంది. సరే, ఈ సినిమా స్టార్స్ సీఎంలవ్వడం వెనుకున్న హిస్టరీని ఒక్కసారి గమనిద్దాం. తమిళనాడులో సిల్వర్ స్క్రీన్కి పాలిటిక్స్కి మధ్యున్న కనెక్షన్ ఈనాటిది కాదు. 1977లో సూపర్ స్టార్ ఎంజి రామచంద్రన్ పవర్లోకొచ్చినప్పుడు సబ్సిడైజ్డ్ స్కూల్ మీల్స్ లాంటి వెల్ఫేర్ స్కీమ్స్తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత 1991లో జయలలిత గారు దాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి టీవీలు, ల్యాప్టాప్లు, మిక్సర్లు ఇచ్చే ఒక కల్చర్ని సెట్ చేశారు. కట్ చేస్తే 2026లో విజయ్ ఈ లెగసీకి లేటెస్ట్ వారసుడు. కానీ మనం ముందు మాట్లాడుకోబోయే ఆ ప్రామిసెస్ స్కేలుందే, అది ఇంతకు ముందెన్నడూ చూడని రేంజ్లో ఉంది. ఇప్పుడు ఆ పాతతరం నాయకులకి, నేటి ఈ మోడర్న్ హీరోకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తుంది. పాత ద్రవిడియన్ పార్టీలకి తాము ఒక హైటెక్, కరప్షన్ ఫ్రీ ఆల్టర్నేటివ్ అని టీవీఎంకే చెబుతున్నా వాళ్లు ఫాలో అవుతున్నది కూడా ఆ పాత పాపులిస్ట్ ప్లేబుక్నే. కాకపోతే దాన్ని 100 రెట్లు పెద్దది చేశారు. ఎంజీఆర్, జయలలిత టైంలో కేవలం బేసిక్ నీడ్స్, ఫిజికల్ గూడ్స్ మీద ఫోకస్ ఉండేది. కానీ విజయ్ క్యాంపెయిన్ ఏకంగా భారీ స్థాయిలో డైరెక్ట్ క్యాష్ అసిస్టెన్స్ని ప్రామిస్ చేస్తోంది. నాయకులు మారారు, టెక్నాలజీ మారింది, కానీ ఆ భారీ వెల్ఫేర్ స్కీమ్స్ని నమ్ముకోవడమనేది మాత్రం మారలేదు. సరే, అసలా గ్యారంటీలేంటో లెక్కలు తీద్దాం. పవర్లోకి రావడానికి మేనిఫెస్టోలో చాలా టార్గెటెడ్గా అత్యంత ఖరీదైన ప్రామిసెస్ చేశారు. ఫస్ట్ది మదిప్పుమిగ మగళీర్ తిట్టం. దీని కింద 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి మహిళా కుటుంబ పెద్దకు నెలకు 2500 రూపాయల డైరెక్ట్ క్యాష్. అది చాలదన్నట్టు అన్నపూర్ణి సూపర్ 6 స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి ఏడాదికి 6 ఫ్రీ ఎల్పీజీ సిలిండర్లు. ఒక్కసారి ఆలోచించండి, ఇవి చిన్న చిన్న హామీలు కావు. లక్షలాది కుటుంబాల్లోకి నేరుగా భారీ క్యాపిటల్ని పంపు చేసే ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్. ఈ ప్రామిసెస్ లిస్ట్ అక్కడతో ఆగిపోలేదండి. రైతులని, యూత్ని అట్రాక్ట్ చేయడానికి చేసిన అనౌన్స్మెంట్స్ అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్. చిన్న రైతులందరికీ కంప్లీట్ ఫామ్ లోన్ వేవర్స్. దానికి తోడు దాదాపు 79 లక్షల రైతు కుటుంబాలకు ఏడాదికి 15,000 రూపాయల ఇన్కమ్ సపోర్ట్. ఇక యూత్ కోసం చూస్తే నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకి నెలకు 4,000, డిప్లొమా వాళ్లకి 2,500 క్యాష్ గ్రాంట్. పైగా ఇంటర్న్షిప్ చేసేవాళ్లకి భారీ స్టైపెండ్స్. ఇదంతా వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదూ. దాదాపు సొసైటీలో ప్రతి వర్గానికి ఒక భారీ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ ఇది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ కమిట్మెంట్ తాలూకు నిజమైన స్కేల్ ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ స్కీమ్స్లో కేవలం ఒక టాప్ 5 లెక్క వేసుకున్నా ఆ యాన్యువల్ బిల్లు చూస్తే ఎవరికైనా షాక్ తగలాల్సిందే. ఒక్క మహిళల స్కీమ్కే ఏడాదికి 47,100 కోట్లు. దానికి ఆ రైతులు, ఎల్పీజీ సిలిండర్లు, యూత్ స్టైపెండ్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఈ కొత్త వెల్ఫేర్ స్కీమ్స్ కోసమే ఏటా ఏకంగా 1,00,000 కోట్లు కావాలి. అవును, 1,00,000 crore. దీని కాస్త సింపుల్గా చెప్పాలంటే గత డీఎంకే ప్రభుత్వం ఇలాంటి వాటిపై పెట్టిన 65,000 కోట్ల బడ్జెట్తో పోలిస్తే ఇది ఏకంగా 52% ఎక్స్ట్రా జంప్. సో ఇక్కడే ఆ $1 మిలియన్ ప్రశ్న వస్తుంది. అసలింత డబ్బు ఎక్కడ్నుంచొస్తుంది? ఆ ఫ్రీబీజ్ ఇవ్వడానికి స్టేట్ బడ్జెట్ దగ్గర అంత కెపాసిటీ ఉందా? ఎలక్షన్ గెలిచామన్నా ఆ ఇమోషనల్ హై నుంచి మనం ఒక్కసారి కిందికి దిగి ట్రెజరీ తాలూకు హార్డ్ మ్యాక్రో ఎకనామిక్ రియాలిటీని చెక్ చేయాల్సిన టైమిదే. 10.780 లక్షల కోట్లు ఎకనామిస్ట్లకి నిద్రలేకుండా చేస్తున్న నెంబరిది. స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఇచ్చిన బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం మార్చ్ 2027 నాటికి తమిళనాడు మీద ఉండబోయే అప్పు ఇది. కేవలం రాబోయే ఒక్క ఆర్థిక సంవత్సరానికి గడపడానికి 1.79 లక్షల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి. అంటే ట్రెజరీ ఖాళీగా ఉండటమే కాదు, అది అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కొత్త ప్రభుత్వం ఇప్పుడు టేకోవర్ చేస్తున్నది ఒక బూమింగ్ ఎకానమీని కాదు, కంప్లీట్గా అప్పులతో రన్నవుతున్న ఒక వ్యవస్థని. ఇప్పుడు కొంచెం హార్డ్ ఎవిడెన్స్ని పరిశీలిద్దాం.
16th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ని లోతుగా అనలైజ్ చేస్తే ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. 2015 నుంచి చూసుకుంటే తమిళనాడు తమ రెవెన్యూ డెఫిసిట్ని కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతోంది. ఎన్నో రూల్స్ పెట్టినా జీఎస్టీ ఇష్యూస్ వల్ల, సెంట్రల్ ఫండ్స్ తగ్గడం వల్ల వాళ్ల ఫిస్కల్ డెఫిసిట్ మళ్లీ 3.48%కి ఎగబాకింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఏటా ₹1,00,000 కోట్ల వెల్ఫేర్ బిల్లుని బడ్జెట్కి యాడ్ చేయకముందే వాళ్ల లెక్కలింత దారుణంగా ఉన్నాయి. దీంట్లో అత్యంత క్రూషియల్ పాయింట్ ఆ ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన వార్నింగ్లోనే ఉంది. స్టేట్ ఫిస్కల్ డెఫిసిట్స్, ఆ అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ అంటే అప్పుల భారం ఒక డేంజరస్ లెవెల్కి వెళ్ళిపోతోందని కమిషన్ చాలా సీరియస్గా హెచ్చరించింది. ఈ పాపులిస్ట్ స్కీమ్స్ వల్ల డెట్ సస్టైనబిలిటీ అనేది క్వశ్చన్ మార్క్గా మారింది. ఆర్థికంగా స్టేబుల్గా ఉండాలంటే తమిళనాడు అర్జెంటుగా తమ అప్పుల్ని, వాటి కడుతున్న వడ్డీల్ని తగ్గించుకోవాలి. కానీ ఇప్పుడున్న ఈ కొత్త భారీ వెల్ఫేర్ ప్రామిసెస్ ఆ లక్ష్యానికి అస్సలు సింక్ అవ్వడం లేదు. పరిస్థితిని మరింత డార్క్గా మార్చే విషయం ఇంకోటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ విషయంలో తమిళనాడుకి ఒక సివియర్ రెవెన్యూ షాక్ తగిలింది. 16th ఫైనాన్స్ కమిషన్ ట్యాక్స్ డెవల్యూషన్ గ్రోత్ని ఈ చార్ట్లో ఒక్కసారి చూడండి. పక్కనే ఉన్న కేరళకి ఫండ్స్లో 23.74% జంప్ వస్తే కర్ణాటకకి 13% పెరిగింది. కానీ తమిళనాడుకొచ్చింది కేవలం 0.44%. దట్స్ ఇట్. అంటే ఎకనామిక్గా మంచిగా పర్ఫామ్ చేసి డిసిప్లిన్తో ఉన్నందుకు రివార్డ్కి బదులు ఒక పెనాల్టీ వేసినట్టుగా ఉందని స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఎకానమిక్ టర్మ్స్లో డీకోడ్ చేద్దాం. ఫైనాన్స్ కమిషన్ వాడే ఫార్ములా ఎఫిషియన్సీ కంటే ఈక్విటీకి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే వెనకబడిన నార్త్ స్టేట్స్కి ఎక్కువ ఫండ్స్ వెళ్లేలా డిజైన్ చేశారు. కానీ అసలు దెబ్బెక్కడ పడిందంటే స్టేట్ పర్ఫార్మెన్స్ని లెక్కించే విధానంలో. తమిళనాడు యాక్చువల్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్ అంటే జీఎస్డీపీ దేశంలో 9.14% ఉంటే వాళ్లు ఆ నంబర్ కాకుండా తని స్క్వేర్ రూట్ని లెక్కలోకి తీసుకున్నారు. ఈ విచిత్రమైన క్యాల్కులేషన్ వల్ల తమిళనాడు వాటా 6.67%కి పడిపోయింది. దాంతోపాటు స్పెసిఫిక్ గ్రాంట్స్ వల్ల తీసేయడంతో ఇప్పుడు రాష్ట్రానికి ఏటా దాదాపు 28,000 కోట్ల భారీ బొక్కబడుతోంది. సో ఇప్పుడు ఫైనల్గా తమిళనాడు 2 ఎక్స్ట్రీమ్స్ మధ్యలో నిలబడుంది. ఒకవైపేమో ఎమోషన్, ₹1,00,000 కోట్లతో ప్రతి ఏటా వెల్ఫేర్, జాబ్స్, గ్యారంటీస్ ఇస్తామని చెప్పి సృష్టించబోయే వెట్రి తమిళనాడు అనే ఒక అద్భుతమైన కళ. ప్రజలు దీన్నే నమ్మి ఓటేశారు. ఇంకోవైపేమో డార్క్ రియాలిటీ, 10.71 లక్షల కోట్ల భారీ అప్పు, సెంట్రల్ ఫండ్స్లో కోత, ఎప్పుడో ఖాళీ అయిపోయి అప్పుల కోసం చూస్తున్న స్టేట్ ట్రెజరీ. ద విజన్ వర్సెస్ ద వాలెట్. ఇవన్నీ చూస్తుంటే మన ముందు ఒక భయంకరమైన సస్పెన్స్తో కూడిన ప్రశ్న మిగులుతోంది. సరే, ఎలక్షన్స్ అయిపోయాయి, 62 జోపలి కూడా బద్దలైంది. కాని అసలు సినిమా ఇప్పుడే మొదలైంది కదా. ఒక జననాయకంగా ప్రజల మనస్సు గెలుచుకున్న విజయ్ తన ఆ సినిమాటిక్ పర్సనాలిటీని పక్కనపెట్టి వాస్తవంలో ఒక ఎకనామిక్ మిరాకిల్ని చేసి చూపించగలరా? ఆ అవసరమైన రెవెన్యూ ఎక్కడ్నించి తెస్తారు? రాష్ట్రాన్ని కంప్లీట్ ఎకనామిక్ క్రైసిస్లోకి నెట్టకుండా తను ఇచ్చిన ఆ భారీ హామీలను ఎలా నెరవేరుస్తారు? కెమెరాలు రోల్ అవుతున్నాయి, స్టేజ్ అయితే సెట్ అయింది. కానీ రియల్ లైఫ్లో ఈ ఎకనామిక్ క్రైసిస్ని ఎదుర్కొని ఆయన నిజమైన హీరో అనిపించుకుంటారా? జస్ట్ వెయిట్ అండ్ వాచ్.